హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. పిల్లల కోసం క్రిస్పీగా తీయగా ఉండే పనస్తొన్నల రెసిపీని మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పు మైదా, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్లు నెయ్యిని వేడి చేసుకొని పిండిలో వేసి చేత్తో బాగా కలిపి చల్లటి నీళ్ళని పోసుకొని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఒక పావుగంట మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో ఆ కప్పుతోటే 3/4 కప్పు పంచదార, అరకప్పుకి తక్కువగా నీళ్లు పోసుకొని తీగపాకం వచ్చే వరకు మరగపెట్టుకుందాం. చూడండి, చేత్తో పట్టుకుంటే తీగపాకం వచ్చింది కదా. అట్లాగే అర స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పిండి కూడా బాగా నానింది కదండి. మళ్ళీ చేత్తో ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. చాక్తో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పనస్తొలను షేప్లో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. తక్కువ మోతాదులో చేసుకుంటున్నాం కాబట్టి పిండినంతటిని ఒక్కసారిగానే అన్నిటినీ పామేసుకొని ఇట్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని ఈ పనస్తొలను రెండేసి వేసుకొని ఫ్రై చేసుకుందాం. అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకున్నాక చూడండి, మంచి రంగులో ఉన్నాయి, చక్కగా అన్నీ వేగిపోయినాయి కదా. వీటిని ఇప్పుడు పాకంలోకి వేసి అటు ఇటు తిప్పుతూ పాకం బాగా పట్టిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా తీయగా ఉండే పనస్తొనలు రెడీ అయిపోయినాయండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.